పార్టీ పెట్టిన దగ్గర నుంచి కృష్ణారెడ్డి సార్ ఉన్నాడు. కానీ ఆయన కూడా ఇది విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. అన్న 2014లో ఎంపీటీసీగా వైసీపీ తరఫున నువ్వు గెలవడం జరిగింది. నిన్ను ఎవరు డబ్బులు పెట్టి గెలిపించినారు, ఎవరు పెట్టుబడి పెట్టినారు అనేది కూడా నీకు తెలుసు, కొంతమంది జనాలకు తెలుసు. అది చెప్పాల్సిన అవసరం లేదు నేనన్నా. కానీ నువ్వు పార్టీకి న్యాయం చేసినావు అన్న మాట వాస్తవం కాదన్నా. నువ్వు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ ఒక కోడుమూరులో ఎంపీటీసీ నంబర్గా గెలిచి కాంగ్రెస్కి అమ్మడబోయి నువ్వు కాంగ్రెస్ ఎంపీపీగా ఎంపీపీ వాళ్ళకి సపోర్ట్ చేసావన్నా. అది మర్చిపోద్దండి. పార్టీ వాళ్ళు మారినారు వీళ్ళు మారినారు అనడం కాదు, ఇది కూడా చూసుకోవాలన్నా ఒకసారి. ఇది మంచి మాట కాదన్నా. బాలకృష్ణ టీ అమ్ముకునేవాడు అని నువ్వు దూషించి మాట్లాడినావు అన్నా. నేను టీ అమ్ముకున్నా, అంతకుముందు పాలు కూడా అమ్ముకున్నానన్నా నేను. ఏమి కానీ నేనేమి వేరే విధంగా దోపిడీలు చేసి ఇసుకాలు అమ్ముకొని సొసైటీలో కమిషన్లు తీసుకొని నేనేమి ఆ విధమైన డబ్బులకు పాటుపడలేదన్నా. మీరు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. అది నా వృత్తి. టీ అమ్ముకోవడం అనేది, పాలు అమ్ముకోవడం అనేది నా వృత్తి అనేది. నేను దాని నుంచే పైకి వచ్చినానన్నా. మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఏమన్నా. ఇది మీడియా ముఖంగా నేను తెలియజెప్తున్నానన్నా మీకు. ఏ విధమైన ఛాలెంజ్ ఏం గొడవలక? ఎందుకు గొడవపడాలా? నీది వైసీపీ పార్టీ, నాది వైసీపీ పార్టీ. నీకు వైసీపీ పార్టీ డాక్టర్ జలదొడ్డి సుధాకర్ గారు ఫస్ట్ టైం కోడుమూరు నియోజకవర్గంలో నీకు సొసైటీ చైర్మన్గా లెటర్ ఇచ్చి పంపించినప్పుడు నేను కూడా ఉన్నానన్నా. ఎంతోమంది వ్యతిరేకించినా లేదు, పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నాడు కృష్ణారెడ్డి అన్నని నీకు సొసైటీ చైర్మన్ కట్టా పెడితే నువ్వు ఈరోజు ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నావన్నా. ఇది మంచిది కాదు.